హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాగ్స్. చూడండి, ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. నేను దానికోసం 2 ఎగ్గులను అయితే తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నానండి. చూడండి, నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇదిగోండి, కట్ చేస్తా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇంకా కర్రీ చేసేసుకుందాం. చూడండి, గ్యాస్ ఆన్ చేసుకొని అయితే ఒక కళాయిని అయితే పెట్టుకుందామండి. ఫస్ట్ కళాయిని హీట్ చేసుకోవాలి. ఇదిగోండి, కళాయి అయితే హీట్ అయింది. ఆయిల్ని పోసుకోవాలి. ఇదిగోండి, 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, తిరగమాత వేగాలి. ఇదిగోండి, కొంచెం ఎండుమిరపకాయ అయితే వేసామండి. ఎండుమిరపకాయ తిరగమాత ఎక్కితే వేగాలి. ఇదిగోండి, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్స్ అయితే వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం మెత్తబడిన దాకా వేయించుకుందామండి ఆనియన్స్ని. కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుందండి, బాగా చేంజ్ అవ్వాల్సిన అవసరమేం లేదు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. ఇంకో లైట్గా కలర్ చేంజ్ అయింది. ఎగ్ వేసుకోవాలి. ఇదిగోండి, వెగ్ను వేసుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇందాకలా ఆనియన్కి సరిపడా వేగడానికి మాత్రమే ఉప్పు వేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం దీంట్లోకి ఎల్లిపాయ కారం అండి వాడేది. ఎల్లిపాయ కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నదండి వేసేది. మనం ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెమే వేసానండి, దాంట్లో కూడా ఉంటుంది. ఇదిగోండి, ఎల్లిపాయ కారం నేను 1 స్పూన్ వేస్తున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కారం పచ్చివాసన పోయిన తర్వాత గ్యాస్ ఆపుకోవడమేనండి. ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసి గ్యాస్ ఆపుకోవడమేనండి. కరెక్ట్గా ఉంటే గ్యాస్ ఆపుకోవడమేను. నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను.